expertise is for everyone. నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో రోబోటిక్ క్యాన్సర్ శస్త్రచికిత్స అంటే ఏంటి, వాటిలో పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అనే వాటి గురించి మనకు వివరించడానికి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హెలో డాక్టర్. ప్రెసెంట్ సినారియోలో క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళంతా సార్ సెకండ్, థర్డ్ ఇలా ఫైనల్ స్టేజెస్ లోనే డాక్టర్స్ ని అప్రోచ్ అవుతున్నారని వింటున్నాం. సో కారణాలు ఏంటి సార్? అంటే వాళ్ళు ఎందుకు డయాగ్నోస్ చేసుకోలేకపోతున్నారు? ఈ మధ్య కాలంలో క్యాన్సర్ తొలిదశలో కూడా వస్తున్నారండి. ఒకప్పుడు 60% కంటే ఎక్కువ థర్డ్ స్టేజ్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లీస్ట్ 50-60% ఫస్ట్ స్టేజ్లో వస్తున్నారు. క్యాన్సర్ గురించి అవగాహన పెరగడం వలన, మీడియా వలన, తర్వాత ఇంటర్నెట్, వాట్సాప్ యాక్సెస్ వలన ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో చాలా వస్తున్నారు. ఎస్పెషల్లీ సెకండ్ స్టేజ్లో చాలా పేషెంట్స్ వస్తున్నారు. అది వచ్చాక వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారని చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తున్నామండి. ఓకే సార్. సో ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే రోబోటిక్ క్యాన్సర్ శస్త్రచికిత్స కూడా ఇందులో ఉంది. సో దాని గురించి సార్. క్యాన్సర్ వచ్చాక ఏ భాగంలో వచ్చింది నిర్ధారిస్తామండి. ఆ తర్వాత స్కాన్ చేసి బయాప్సీ చేసి ఏ స్టేజ్లో ఉంది కనుక్కొని యూజువల్గా స్టేజ్ 1, స్టేజ్ 2కి మాత్రమే రోబోటిక్ సర్జరీ ఉపయోగిస్తాము. ఎస్పెషల్లీ రోబోటిక్ సర్జరీ ఇమిడి ఉన్న భాగం అంటే ఛాతీ లోపట అన్నవాహిక, ఊపిరితిత్తుల క్యాన్సరు, తర్వాత పెల్విక్ సర్జరీలో అంటే ప్రాస్టేట్ క్యాన్సరు, తర్వాత ఈసోఫాగస్, రెక్టమ్ క్యాన్సరు, దొడ్డి కొలాస్టమీ బయట పెట్టకుండా ఇలాంటి వాటికి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. అండ్ థైరాయిడ్ ఆపరేషన్స్, మరక లేకుండా, గొంతులో మరక లేకుండా అలాంటి వాటికి మాత్రమే రోబోటిక్ సర్జరీ ఉపయోగపడుతుంది. ఓకే, దానికి సంబంధించి పేషెంట్స్లో అవేర్నెస్ కల్పించడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది సార్? బేసికలీ క్యాన్సర్ వచ్చాక సర్జరీ లోపల సర్జరీ సేమ్ ఉంటుంది. అంటే రోబోటిక్ సర్జరీ చేసినా, ఓపెన్ సర్జరీ చేసినా క్యాన్సర్ స్ప్రెడ్, తర్వాత యాంటిసిపేటెడ్ స్ప్రెడ్ రెండు తీయడం సేమ్ ఉంటుంది. కాకపోతే ఓపెన్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఆపరేషన్లో ఎక్కువ ఇక్కడ ఓపెన్ చేయడం లేదా ఇలా ఓపెన్ చేయకుండా చిన్న కట్స్తో మనం అన్నవాహిక క్యాన్సర్ కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ ఆపరేషన్ చేయవచ్చు. వాటికి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అబ్డమెన్లో అంత అడ్వాంటేజ్ ఉండదు, ఎక్సెప్ట్ రెక్టమ్ క్యాన్సర్ ఇలాంటి వాటికి మాత్రమే యూజ్ ఉంటుంది. సో ఇవి పెట్ స్కాన్ చేసి బయాప్సీ చేశాక స్టేజ్ 1, 2 అని నిర్ధారించినాక పేషెంట్కు కొన్ని అడ్వాంటేజెస్ చెప్తాము. అన్ని భాగాలకు ఇది యూజ్ ఉండదు, కొన్ని భాగాలకు మాత్రమే యూజ్ ఉంటుంది. సో అవి చెప్పాక వాళ్ళకు ఈ అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పాక వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏ పేషెంట్ని కూడా మనం రోబోటిక్ సర్జరీ కావాలని చెప్పమన్నమాట. ఎస్పెషల్లీ లేటెస్ట్ రోబోస్ వచ్చాయి ఇప్పుడు, ఎక్స్ అండ్ ఎక్స్ఐ రోబో. ఈ వీటి ద్వారా 5 mm, 8 mm ఇంజెక్షన్ తోటి గర్భసంచి ఆపరేషను, తర్వాత రెక్టమ్ క్యాన్సర్ ఆపరేషను, ఈసోఫాగస్, స్టమక్ ఇలాంటి వాటికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే టైం టు రిటర్న్ టు వర్క్ 4 to 5 days ఉంటుంది. కొన్ని ఆపరేషన్స్, క్లిష్టమైన ఆపరేషన్స్కు లేట్ అయినా ఇలాంటి భాగాలకు మాత్రమే ఇది అడ్వాంటేజ్ ఉంటుందండి. ఓకే, సో ఓపెన్ సర్జరీకి సంబంధించి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాతన వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకోవాలి, అలాగే ఫాలోఅప్స్ కి వస్తూ ఉండాలి కదా సార్. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ రోబోటిక్ విధానంలో రోబోట్లో బేసికలీ 3-dimensional వ్యూ ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ మామూలుగా లాప్రోస్కోప్ ఇన్స్ట్రుమెంట్స్ టూ మూమెంట్స్ ఉంటాయి, ఇందులో 7 degree మూమెంట్స్ ఉంటాయి. అండ్ మ్యాగ్నిఫికేషన్ 5 times ఉంటుంది. సో వెజిల్స్, నర్వ్స్, క్యాన్సర్ కంతులు ఈజీగా అగ్గుపడతాయి. ఇవి అడ్వాంటేజెస్. ఓపెన్ సర్జరీ హ్యూమన్ లిమిటేషన్స్ని అధిరోహిస్తాయి. అలాగే బ్లీడింగ్ కంట్రోల్ ఇవి డెఫినెట్గా బెటర్ ఉంటాయి. సో అండ్ కొన్ని థైరాయిడ్ ఆపరేషన్స్ లాంటి గొంతులో మరక లేకుండా ఛాతీ ద్వారా ఇలాంటి మూమెంట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా వెళ్ళి యాక్సెస్ చేసి చేయవచ్చు అనమాట. ఇవి అడ్వాంటేజెస్. సో ఇలాంటి కేసెస్కి టైం టు రిటర్న్ టు వర్క్ ఫాస్ట్గా ఉంటుంది. అంటే త్వరగా డిశ్చార్జ్ అయ్యి త్వరగా వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ స్టేజ్ 1, 2 కేసెస్కి అండ్ కొన్ని భాగాల క్యాన్సర్ కేసెస్కి ఇది డెఫినెట్గా అడ్వాంటేజ్ అనమాట.
ఓకే, అంటే సో రోబోటిక్ శస్త్రచికిత్స విధానం వచ్చేసరికి కొన్ని భాగాల్లో క్యాన్సర్ కి, అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఓకే, సో థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్ లో క్యాన్సర్ కనుక ఉంటే దానికి సంబంధించి థర్డ్ అండ్ ఫోర్త్ యూజువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ కానీ అండాశయం క్యాన్సర్ కానీ ఇలాంటి వాటికి రోబోట్ సర్జరీ యూజ్ చేయము. ఇలాంటి వాటికి ఓపెన్ సర్జరీ బెటర్. అండ్ ఇలాంటి స్టేజెస్కి మొదట కీమోథెరపీ ఇస్తాం. అంటే మూడు కానీ 4 కానీ అంటే 1.5-2 months కీమోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గాక అప్పుడు సర్జరీ చేయొచ్చు. బై అండ్ లార్జ్ వీటన్నిటికీ ఓపెన్ సర్జరీ యూజ్ అవుతుంది. కొన్ని భాగాలకు మాత్రమే, అర్లీ స్టేజెస్కి మాత్రమే రోబోటిక్ సర్జరీ యూజ్ అవుతుంది. కాస్ట్ కూడా కొంచెం 20% ఎక్స్ట్రా ఉంటుంది. అందుకోసం అన్ని కేసెస్కి ఇది యూజ్ చేయమన్నమాట. ఓకే, సో అంటే రిజల్ట్ విషయానికి వస్తే సార్, ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే దీనికి రిజల్ట్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అనుకోవచ్చా? రిజల్ట్ కొన్ని క్యాన్సర్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పిన క్యాన్సర్స్ లైక్ మేము చేసిన ట్రయల్స్లో ఈసోఫాగస్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, తర్వాత రెక్టమ్ క్యాన్సర్, ఇలాంటి వాటికి కంతులు బాగా కనబడతాయి కాబట్టి మ్యాగ్నిఫికేషన్ 5 to 10 times మ్యాగ్నిఫికేషన్ కనబడతాయి కాబట్టి వీటిల్లో కంతులు ఎక్కువగా తీయగలుగుతున్నాము. అండ్ ఇలాంటి కేసెస్కి ఫాస్ట్గా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. సో 5 to 6 క్యాన్సర్స్కి డెఫినెట్గా ఇది యూస్ఫుల్ ఉందండి. ఓకే, అండ్ టైం విషయానికి వస్తే సార్ ఎంత టైం ఉంటుంది ప్రాసెస్ అంతటికి కూడా వెన్ కంపేర్డ్ విత్ ఓపెన్ సర్జరీ? ఓపెన్ సర్జరీలో సపోజ్ గర్భసంచి క్యాన్సర్ ఓపెన్ సర్జరీలో 5 days పడితే ఇది నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక పేషెంట్కి గర్భసంచి క్యాన్సర్ ఆపరేషన్ చేస్తాం, ఈ రోజు డిశ్చార్జ్ అయిపోతున్నారు మా హాస్పిటల్లో. సో అలా 1 to 2 days డిశ్చార్జ్ అవ్వచ్చు. కొన్ని కేసెస్ కాంప్లికేటెడ్ ఉంటాయి, కానీ ఇలాంటి వాటి కేసెస్ మాత్రం డెఫినెట్గా అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇది రోబోటిక్ సర్జరీలో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ లాగానే ఉంటుంది, బట్ 3-dimensionalగా ఉంటుంది. అంటే ఓపెన్ సర్జరీ లాగానే లాప్రోస్కోపీ సర్జరీ అనమాట. సో అడ్వాంటేజెస్ ఆఫ్ లాప్రోస్కోపీ ప్లస్ ఓపెన్ సర్జరీ రెండు ఉంటాయి. కొన్ని కేసెస్కి ఇది ఏ కేసు కంటే ఆ కేసు అలా యూజ్ చేయరాదు, కొన్ని కేసెస్కి మాత్రమే యూజ్ చేయవస్తుంది. ఓకే, అంటే పేషెంట్స్ లో కనుక అవేర్నెస్ వస్తే తక్కువ టైంలోనే ఆ ప్రాసెస్ అయిపోతుంది అండ్ చాలా ఇమీడియట్ గా డిశ్చార్జ్ అవుతున్నాం కాబట్టి ఎక్కువ దీన్నే చూస్ చేసుకుంటున్నారా? థైరాయిడ్, రెక్టమ్, యూట్రస్, స్టమక్, ఈసోఫాగస్, లంగ్, వీటికి 100% యూస్ఫుల్ అండి. ఓకే, అండ్ ప్రెసెంట్ సార్ మనందరికీ తెలిసిందే కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో మనం లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాము. సో లాస్ట్ ఇయర్ లో మీరు ఇటువంటి కేసెస్ ఎంతవరకు డీల్ చేశారు అండ్ ఈ పాండమిక్ లో ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు? కోవిడ్ కేసులో ఫస్ట్ అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలండి. ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. 10% కేసెస్లో కొంచెం కొద్ది గొప్ప ఫీవర్, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బట్ డెఫినెట్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వ్యాక్సిన్ వేసుకుంటే బెటర్, ఎస్పెషల్లీ మోర్ దెన్ 40. మా హాస్పిటల్లో ఏ పేషెంట్ కీమోథెరపీకి వచ్చినా, రేడియేషన్ వచ్చినాక ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చి ఆ తర్వాతే ట్రీట్మెంట్ చేస్తున్నాం. అండ్ అందరికీ RT-PCR టెస్ట్ చేస్తున్నాం. పేషెంట్ సర్జరీ ఉంటే ఖచ్చితంగా RT-PCR కోవిడ్ టెస్ట్ నెగిటివ్ ఉన్న వాళ్ళకే టెస్ట్ చేస్తున్నాం. అలాగే మేము కూడా 2-3 months ఒకసారి టెస్ట్ చేసుకుంటున్నాం రెగ్యులర్గా. అండ్ వ్యాక్సిన్ అందరూ డాక్టర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్లో కంపేర్ చేస్తే సర్జరీస్ ఆల్మోస్ట్ 40% తగ్గాయండి. అండ్ ఆబ్వియస్గా క్యాన్సర్ పేషెంట్స్ కాబట్టి వస్తారు, బట్ స్టిల్ భయం ఉండడం వలన ఎక్కువ రావట్లేదు. బట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డిలే చేస్తే అది పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని కేసెస్ స్టేజ్ 1లో ఉన్న వాళ్ళు స్టేజ్ 3కి వెళ్ళిపోయారు, అంటే క్యూర్ కాని స్టేజ్కి వెళ్ళిపోయారు. బట్ ఆ భయం, కోవిడ్ భయం ఉండడం వలన అలా జరిగింది. సో ఇప్పుడు ప్రోటోకాల్స్ ఇవన్నీ రెగ్యులరైజ్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఆంకాలజీ కోవిడ్ ఫ్రీ హాస్పిటల్, కోవిడ్ కేసెస్ ఉండవు. ఏ కేసు వచ్చినా కోవిడ్ టెస్ట్ చేయడం, వ్యాక్సిన్ ఇవ్వడం, పేషెంట్ సేఫ్టీ కోసం టెంపరేచర్ చెక్ చేయడం అటెండర్స్కి, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని చేస్తున్నాము. అండ్ ఇంకో అడ్వాంటేజ్, ఇది ఓపెన్ సర్జరీ లాగా కోవిడ్ పేషెంట్స్కి సర్జరీ చేసిన ఎయిర్లో సర్క్యులేట్ అవుతాయి. రోబోటిక్ సర్జరీలో ఈ ఛాన్స్ తక్కువగా ఉంటుంది, అంటే కంటామినేషన్ ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో స్మోక్ ఎవాక్యువేటర్స్ అని యూజ్ చేస్తాం. అంటే సర్జరీ చేసేటప్పుడు ఈ స్మోక్ పేషెంట్లో నుంచి వచ్చే గ్యాస్ అంతా ఎవాక్యువేట్ చేసే మెషిన్ పెడతామన్నమాట. సో దీంతో సర్జన్స్, తర్వాత సిస్టర్స్, బ్రదర్స్ హాస్పిటల్లో ఉంటారు, వాళ్ళకందరికీ రిస్క్ తక్కువ అవుతుంది. సో ఈ ప్రికాషన్స్ యూజ్ చేయడం వల్ల 20% కాస్ట్ పెరిగింది, బట్ సేఫ్టీ వాల్యూ ఉంది.
ఓకే. సో అంటే ఇది గనుక లేకపోయింటే అంతకు ముందులాగా ఓపెన్ సర్జరీకి ఈక్వల్ గానే ఉండేదా సార్ కాస్ట్? సర్జరీ ఓపెన్ సర్జరీకి 20% ఎక్స్ట్రా అవుతుందండి. ఎందుకంటే ఇది 10 నుంచి 13 కోట్ల మెషిన్ అనమాట. సో ఆబ్వియస్గా ఎవరు కొన్నా కానీ లోన్ తీసుకున్నా కానీ దాని ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటాయి. సో 10 to 20%, బట్ కాస్ట్ అమెరికన్ ఆంకాలజీలో కాస్ట్ పెట్టారు. సో ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోకుండా జస్ట్ నామినల్గా కాస్ట్ చార్జెస్ అవుతాయి. ఈ కోవిడ్ వచ్చాక కోవిడ్ కేర్ పెరిగిందండి. లైక్ కోవిడ్ టెస్ట్ ఇప్పుడు ఆర్టీపీసీఆర్ చేసుకోవడం, అదో 1200 వ్యాక్సిన్ వేసుకోవడం, ఇలాంటి మిస్లేనియస్ ఖర్చులు అంతే, యాడ్ ఆన్ ఖర్చులు అంతే, ఎక్స్ట్రా ఖర్చులు ఏమి ఉండవు. yes we have a caller sir, లక్ష్మీనారాయణ గారు భద్రాచలం నుంచి. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం గారు, మా అమ్మాయికి వేస్తుంది మేడం. అయితే రీసెంట్ గా హాస్పిటల్కి వెళ్తే ఇది బ్లడ్ క్యాన్సర్ సంబంధించిందండి. ఇది హిమటో ఆంకాలజిస్ట్ అని మా హాస్పిటల్లో ఉన్నారు, అమెరికన్ ఆంకాలజీ హైదరాబాద్లో. అది వస్తే వాళ్ళు టేకప్ చేస్తారండి. ఇది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నుంచి బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అది వచ్చి చేయించుకోవచ్చు అండి ట్రీట్మెంట్. రైట్, ఇక రోబోటిక్ క్యాన్సర్ శస్త్రచికిత్సకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్. బట్ దానికంటే ముందు హెలో డాక్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. నగల పథకంలో ఇదంతా ఎందుకు? ఇచ్చే డబ్బుకు ఎంత గ్రాములు బంగారం లభిస్తోంది, అదే కదా ముఖ్యం. ఈ ఫ్రీ గిఫ్ట్ల ధర వాళ్ళు వేసుండే ఎంఆర్పీలో సగం కూడా ఉండదు. లలిత జ్యువెలరీ 11 నెలల పథకంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫ్రీ, తరుగులో 50% ఫ్రీ. లలిత జ్యువెలరీ. నాకు వైరస్ గార్డ్ తో ఉన్న ప్లైవుడ్ దొరికింది ఇక్కడే. నేను ఫర్నిచర్ తయారు చేయగలను భయం లేకుండా. ఎంత అసమర్థుడు! మీ ఉపరితలం ఇప్పుడు సురక్షితంగా ఉంది, అందువలన మీరు ఉంటారు ఒత్తిడి లేకుండా. లోపల ప్రమాదం ఉందా? సాధారణ ప్లైవుడ్ లో ఫార్మలిన్ ప్రసారణాలు ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. గ్రీన్ ప్లై తో మాత్రమే ఫర్నిచర్ తయారు చేయండి. భారతదేశం యొక్క జీరో ఎమిషన్ మార్గాన్ని కలిగిస్తుంది. ఈ జీరో ఎంచుకోండి, ఆరోగ్యంగా జీవించండి. ఇంకో బ్లాక్ జరగకముందే వాడిని పట్టుకోవాలి. ఇక్కడ వాడి పేరు డాక్టర్ యూసఫ్, రిలీజియస్ ప్రీచర్. వాడి వరకు వెళ్ళడం అంత ఈజీ కాదు. మమ్మీ బెస్టా లేక నాన్న బెస్ట్? ఫ్రూట్స్ ఎక్కువ అవసరమా లేక ఫైబర్? యమ్మీ! ఫ్రూట్ లాంటి అమ్మ యొక్క ప్రేమ, ఫైబర్ లాంటి నాన్న యొక్క స్ట్రెంగ్త్, రెండు దొరికితే చూస్ ఎందుకు చేయాలి? ఇలా జరగడం సాధారణ విషయం, కానీ బీ నేచురల్ లో ఉంది ఫ్రూట్ మరియు ఫైబర్. ఇది ఇస్తుంది మీ పిల్లలకి పోషణ. అమ్మ లాంటి ఫ్రూట్, నాన్న లాంటి ఫైబర్. న్యూ అడ్మిషన్ ముందుకొచ్చి కూర్చో. ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే బోర్డు మాత్రమే కనిపిస్తుంది, లాస్ట్ బెంచ్ నుంచి వరల్డ్ కనిపిస్తుంది. కొన్ని పాత అలవాట్లు బాగుంటాయి, ఎలాగంటే 2 సంవత్సరాల పాతదైన ఇండియా గేట్ బాస్మతి రైస్. ఇండియా వారి పాత అలవాటు. Attica Gold Company ki randi. Attica Gold Company. Call 888-300-300. Attica Gold Company ki randi. Attica Gold Company. Call 888-300-300. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. అండ్ డాక్టర్, ఇప్పటి వరకు చాలా క్యాన్సర్ పేర్లు చెప్పారు మీరు. అయితే ఎస్పెషల్గా అసలు కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏ ఆర్గాన్స్కి వస్తూ ఉంటాయి సార్? కామన్గా నెంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ అండి. రొమ్ము క్యాన్సర్, తర్వాత ఓవేరియన్ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, తర్వాత స్టమక్ అండ్ ఈసోఫాగస్. ఇవి సౌత్ ఇండియాలో కామన్ క్యాన్సర్స్ అండి. ఓకే. అండ్ ఎస్పెషల్గా మీరు డీల్ చేసిన కేసెస్లో ఏ ఆర్గాన్కి ఎక్కువగా రోబోటిక్ ప్రిఫర్ చేస్తారు సార్? పైనుంచి వస్తే లంగ్ క్యాన్సర్, ఈసోఫాగస్ క్యాన్సర్కి డెఫినెట్గా అడ్వాంటేజ్ అండి. అన్నవాహిక క్యాన్సర్ అంటే ఛాతీలో దాగి ఉంటుంది, అలాగే లంగ్ క్యాన్సర్ కూడా ఛాతీలో దాగి ఉంటుంది. సో వీటికి ఇంత మునుపు మనం సెంటర్లో ఇలా పెద్దగా కట్ చేయడము, తర్వాత లేదంటే చెస్ట్లోంచి కట్ చేయడం, పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్గా ఎక్కువ రోజులు పట్టడం రికవరీకి,
ఆ పెయిన్, నొప్పి ఇవన్నీ బాధలు ఉండేవి. ఇప్పుడు రోబోటిక్ పరికరాలు వచ్చాక అన్నవాహిక క్యాన్సర్ చిన్న చిన్న 8 మిల్లీమీటర్స్ అండ్ 5 మిల్లీమీటర్స్ కట్స్తో సర్జరీ చేసి చిన్న ఇన్సిషన్ తోటి తీసేస్తామండి. అలాగే ఇది 3 డైమెన్షనల్ వ్యూ అండ్ మ్యాగ్నిఫికేషన్ అంటే 5 to 10 టైమ్స్ ఉండడం వలన క్యాన్సర్ స్ప్రెడ్ అంటే లింఫ్ నోడ్ స్ప్రెడ్, ఆ లింఫ్ నోడ్స్ని కూడా సరౌండింగ్ స్ట్రక్చర్స్కి ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఈజీగా తీసేయవచ్చు. సో డెఫినెట్గా అన్నవాహిక లంగ్ క్యాన్సర్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది. అబ్డమెన్లోకి వస్తే కిడ్నీ ట్యూమర్స్ అంటే కిడ్నీ మొత్తం తీయకుండా పార్షల్ కిడ్నీ క్యాన్సర్స్కి మనం పెద్దగా కట్ చేయకుండా అది చేయవచ్చు. అలాగే రెక్టమ్ అండ్ గైనిక్ క్యాన్సర్స్ వీటికి డెఫినెట్గా యూస్ఫుల్ అండి. ఓకే, వి హావ్ అ కాలర్ సార్. సుమతి గారు మంగళగిరి నుంచి. నమస్తే అండి సుమతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సుమతి గారు వినిపిస్తుందా? అంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళానండి, విజయవాడ. చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. అయితే నాకు ఎడం చేతికి గడ్డ వచ్చిందండి. చెప్పండి. హాస్పిటల్కి వెళ్తే కొవ్వు గడ్డ అన్నారండి. ఇది ఏం అవసరం లేదమ్మా, ఈ సర్జరీ అవసరం లేదు, ట్రీట్మెంట్ అవసరం లేదు. జనరల్గా 2 to 5% ఇలాంటి కంతులు వస్తుంటాయి. ఏం చేయొద్దండి, అబ్జర్వేషన్ పెట్టాలంతే. మీ ఫ్యామిలీ డాక్టర్కి ఎవ్రీ 4-5 months కలిస్తే సరిపోతుంది. ఓకే, సో మెడిసిన్స్ తో కూడా క్యూర్ చేసేయచ్చు అంటారు సార్ కొన్ని రకాల క్యాన్సర్స్ ని? అంటే ఇది కొవ్వు కంతి కామన్ గా వస్తాయండి. కొవ్వు కంతి, నరాల కంతి, అవి చిన్న చిన్న కంతులు బాడీలో ఉంటాయి. అవి వాటిని ముట్టుకునే అవసరం లేదండి, మెడిసిన్ కూడా అవసరం లేదు, అబ్జర్వేషన్ సరిపోతుంది. ఓకే, అండ్ రోబోటిక్ క్యాన్సర్ శస్త్రచికిత్స విధానం మీరు చేసిన తర్వాత ఏమైనా మెడికేషన్స్ అవి యూజ్ చేయాలంటారా పేషెంట్స్? అంటే రోబోటిక్ సర్జరీ చేసే పద్ధతి మాత్రమే, కానీ తర్వాత మళ్ళీ ఆ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది చూసి, స్టేజ్ 1లో 2లో ఉందా, స్ప్రెడ్ ఉందా లేదా చూసి ఆ తర్వాత కీమోథెరపీ అవసరమా, రేడియేషన్ అవసరమా అది డిసైడ్ అవుతుంది. అది ఒక శస్త్రచికిత్స విధానం. ఆ తర్వాత ట్రీట్మెంట్ క్యాన్సర్ స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది, ఎంత స్ప్రెడ్ అయింది దాన్ని బట్టి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తామండి. ఓకే, సో ఈ రోబోటిక్ శస్త్రచికిత్స విధానం చేసిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటారా సార్? క్యాన్సర్ రిటర్న్ అయ్యే అవకాశం స్టేజ్ బట్టి ఉంటుందండి. కొన్ని క్యాన్సర్స్కి 5%, కొన్ని క్యాన్సర్స్కి 15%. జనరల్గా 100% అర్లీ స్టేజెస్లోనే ఉంటాయి. సో వాళ్ళు వచ్చే ఏ స్టేజ్లో వచ్చారో దాన్ని బట్టి స్టేజ్ 1, 2, 3 బట్టి వాళ్ళకు ఒక ఆల్గోరిథం ఇస్తాము, దాన్ని బట్టి మనం చెప్పవచ్చు అనమాట. ఓకే, అండ్ ప్రెసెంట్ సినారియోలో పొల్యూషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఆ పొల్యూషన్కి సంబంధించి ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వస్తుంది కదా సార్, సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది రిజల్ట్? లంగ్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా, హాంకాంగ్, సింగపూర్లో హైయెస్ట్ నంబర్ 1 క్యాన్సర్ అండి. అలాగే ఇండియాలో కూడా ఈ పొల్యూషన్ వలన అఫ్ కోర్స్ మాస్క్ ధరించడం వలన కొంచెం తగ్గుతుంది పొల్యూషన్, బట్ ఓవరాల్ లంగ్ క్యాన్సర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ లంగ్ క్యాన్సర్కి జనరల్గా పెట్ స్కాన్, తర్వాత ఎండోస్కోపీ, బ్రాంకోస్కోపీ, బయాప్సీ చేసి స్టేజ్ నిర్ధారిస్తాము. స్టేజ్ 1, 2 అవుతే మనము 4-5 భాగాలు ఉంటాయండి లంగ్ క్యాన్సర్లో. 3 రైట్ వైపు, లెఫ్ట్ సైడ్ 2 భాగాలు. సో మనము ఒకవేళ ఒకే భాగంకి లిమిట్ అయి ఉంటే, స్ప్రెడ్ లేకుండా ఉంటే డైరెక్ట్గా మనము రోబోటిక్ శస్త్రచికిత్సతో దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక లోబ్ కంటే ఎక్కువ ఉన్నా లేదా లింఫ్ నోడ్ స్ప్రెడ్ ఉన్నా మనం ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గించాక మళ్ళీ సర్జరీ చేయవచ్చు. లింఫ్ నోడ్ రిట్రీవల్ అంటే నంబర్ ఆఫ్ లింఫ్ నోడ్స్ తీయడము ఇది ఎక్కువగా ఉంటుంది. అలాగే మేజర్ బ్లడ్ వెజల్స్ లైక్ పల్మనరీ వెజల్స్, పల్మనరీ ఆర్టరీ, ఇవి స్టేప్లర్స్ తోటి, రోబోటిక్ స్టేప్లర్ పద్ధతి ద్వారా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు యాక్సెస్ తోటి. అలాగే టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ షార్ట్గా ఉంటుంది. సో ఈ పద్ధతి ద్వారా మనం లంగ్ క్యాన్సర్ని డెఫినెట్గా క్యూర్ చేయవచ్చు అండి. ఓకే, అండ్ డాక్టర్ ఇంటర్నల్గా కొంతమందికి కొన్ని డిసీజెస్ ఉంటాయి, అయితే అలా ఏవైనా డిసీజెస్ ఉంటే కనుక కొన్ని సర్జరీస్కి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. సో అలా చూసుకుంటే ఎవరైనా పేషెంట్స్ ఈ రోబోటిక్ సర్జరీకి వెళ్ళకూడదని ఏమైనా ఉంటుందా? అండాశయం క్యాన్సర్కి రోబోటిక్ సర్జరీ చేయకూడదు. అంటే ఈ లైక్ మోర్ దెన్ 4-5 సెంటీమీటర్ల కంటే గడ్డ ఉన్నా లేదా స్ప్రెడ్ అయి ఉంటే అలాంటి వాటికి చేయకూడదు. అండ్ మనం రోబోటిక్ సర్జరీ ద్వారా గడ్డ తీయలేకపోతే అలాంటి వాళ్ళకి ఓపెన్ సర్జరీ బెటర్ అండి. ఎస్పెషల్లీ మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ అంటే గడ్డ పెద్దగా ఉన్నప్పుడు ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయకూడదు, ఎర్లీ కేసెస్ మాత్రమే చేయవచ్చు. ఓకే,
అండ్ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే ఈ రోబోటిక్ సర్జరీకి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటారు? రోబోటిక్ సర్జరీ కాంప్లికేషన్స్ పేషెంట్ లంగ్ ఫంక్షన్స్ సరిగా లేకపోతే, అంటే ఊపిరితిత్తులు వ్యాధి ఉన్నవాళ్ళు, కాంప్రమైజ్డ్ బీపీ, షుగర్, ఇలాంటి హైపర్ టెన్షన్స్, బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు, వాళ్ళకి కొంచెం చూసి చేస్తామండి. ఓకే రైట్, ఇక మరిన్ని విషయాలు తెలుసుకుందాము. బట్ దానికంటే ముందు హెలో డాక్టర్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్. 5 నెలల్లో నగను బట్టి తరుగు లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగైనా తరుగే లేదు. 2 గంటల మందులు, డాక్టర్ గారి సలహాలు, పావు గంట సేపులో ఒక్క ట్యాప్ చెయ్యన్నా, ఒక్క ట్యాప్ చెయ్యి. Apollo 24/7 expertise is for everyone. ఇంకో బ్లాస్ట్ జరగకముందే వాడిని పట్టుకోవాలి. ఇక్కడ వాడి పేరు డాక్టర్ యూసఫ్, రిలీజియస్ ప్రీచర్. వాడి వరకు వెళ్ళడం అంత ఈజీ కాదు. మీ పిల్లలకి మ్యాథ్స్ అంటే మజానా లేక శిక్ష? QMath.com లో పిల్లలు మ్యాథ్స్ ని ఛాలెంజ్ చేస్తారు. ఎంత పెద్ద ఛాలెంజ్ అయితే అంత ఎక్కువ మజా. QMath.com మ్యాథ్స్ నేర్చుకోండి, ముందుకు సాగండి. QMath.com దర్శించండి, ఇంకా ఫ్రీ క్లాస్ బుక్ చేసుకోండి. ఇంక మీదట నో వడ్డీ. Attica Gold Company. కాల్ 888-300-300. ఇంకా నెమ్మదిగా ఉండండి. Attica Gold Company. కాల్ 888-300-300. కాపర్ యొక్క అన్ని గుణాలు ఇప్పుడున్నాయి ఆక్వాగార్డ్ లో. ఆక్వాగార్డ్ విత్ యాక్టివ్ కాపర్. ప్రతి ఆరో ఆక్వాగార్డ్ కాలేదు. Education is not a business, it's a service. Privatization of education ప్రతి అక్షరానికి వెలగట్టుతుంది, అక్షరం నేర్చుకున్నవాడికి కాదు. ఇంటికి తెప్పించుకోవడం సేఫ్ ఇది. మీ అభిమాన డొమినోస్ పిజ్జా ఇప్పుడు ఇంకా సేఫ్ ఇది. ఆలోచించడం సేఫ్ ఇది. డొమినోస్. వెల్కమ్ బ్యాక్ టు హెలో డాక్టర్. వీ హ్యావ్ అ కాలర్ సార్. కాలర్తో మాట్లాడదాం. మల్లారెడ్డి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం చెప్పండి మల్లారెడ్డి గారు. మేడం నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. మా బ్రదర్ ఒక 15 years నాన్ స్టాప్ స్మోకింగ్ చేశాడండి. ఓకే. సో ఈ ఒక 1.5 year నుంచి స్టాప్ చేశాడు. ఈ ఒక 6 months నుంచి ఆయన 2 దవడలు నొప్పి వస్తున్నాయని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ చెవుల కింద మౌత్ కూడా కొంచెం తక్కువ ఓపెన్ అవుతున్నట్టు, డౌట్ పెయిన్ వస్తున్నట్టు చెప్తున్నారు. ఇది జనరల్ ప్రాబ్లం అండి. మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ని ఫస్ట్ కలవండి. టొబాకో డెఫినెట్గా అవాయిడ్ చేయాలండి. మీ ఫ్యామిలీ డాక్టర్ కలిసాక మళ్ళీ ఇంకేమైనా డౌట్ ఉంటే మా హాస్పిటల్ని సంప్రదించవచ్చండి. ఎస్ సార్. అండ్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ గురించి చెప్పగలుగుతారా? రోబోటిక్ సర్జరీ యాక్చువల్లీ మన హైదరాబాద్లో 10 years బ్యాక్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేశాక ఆల్మోస్ట్ 4 generations, జస్ట్ లైక్ మొబైల్ ఫోన్ లాగా 4 generations వచ్చాయి. ప్రజెంట్గా ఉన్నది ఎక్స్ రోబో అండి. ఒకప్పుడు ఇది 12 mm కెమెరా ఉండేది, అంటే 112 to 15 mm, 1.2 to 1.5 centimeters. ఇప్పుడు ఉన్న జనరేషన్కి 5 mm మాత్రమే ఉంది, అంటే హాఫ్ సెంటీమీటర్ గ్యాప్తో సర్జరీ చేయవచ్చు అనమాట. సో ఇది చాలా అడ్వాంటేజ్ పేషెంట్కి. సపోజ్ చెస్ట్లో కానీ అబ్డమెన్లో కానీ చూసుకుంటే ఇది 5 mm అడ్వాంటేజ్. అలాగే ఒకప్పుడు మేము 10 years బ్యాక్ నేర్చుకున్న రోబోటిక్ సర్జరీ పద్ధతి పేషెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి 1 hour పట్టేది. ఇప్పుడు 5 minutes 10 minutesలో సర్జరీ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇవన్నీ లేజర్ గైడెన్స్ ఉన్నాయి, అంటే ప్రతి రోబోట్ పేషెంట్కి అటాచ్ చేయడానికి లేజర్ గైడెన్స్ ఉంటుంది. అలాగే ట్రైనింగ్ ఇవ్వడం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎయిమ్స్, పీజీఐ కానీ ఇలాంటి కొన్ని సెంటర్స్కి వెళ్తుంటాం.
సో ఆ ట్రైనింగ్ కోసము రిమోట్ కంట్రోల్ అంటే రెండు రోబోట్లు పెట్టి, ఒకటి మేము కూర్చొని ఇంకో సర్జన్ ఇంకో దగ్గర కూర్చొని మేము ఆయనది కన్సోల్ సేమ్ ఉంటుంది. సో అలా టీచింగ్ చేయవచ్చు, అంటే ఇక్కడ కట్ చేయకూడదు, ఇక్కడ కట్ చేయాలా, అలా టీచింగ్ చేయొచ్చు. ఇవి ప్రజెంట్ జనరేషన్ ఎక్స్లో అడ్వాంటేజెస్. అలాగే పేషెంట్ ఏమన్నా బ్లీడింగ్ అవుతే బయట నుంచి కంట్రోల్ చేసేవాళ్ళు అలా కంట్రోల్ చేయకుండా డైరెక్ట్గా రోబోట్కి స్టేప్లర్స్, తర్వాత వెసిల్ సీలర్ అంటే రక్తనాళాలు సీల్ చేసే పరికరాలు, ఇవన్నీ కొత్త రోబోలో వచ్చాయండి. ఇవి చాలా అడ్వాంటేజ్. అంటే లాస్ట్ 10 yearsలో ప్రజెంట్ జనరేషన్ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అవైలబుల్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. ఓ వావ్. అండ్ సార్ ఇందాక మీరు అన్నారు 13 crores వరకు ఉంటుంది ఎక్విప్మెంట్ అని చెప్పి, అందుకే ఆ కాస్ట్ విషయంలో పేషెంట్స్ బేర్ చేయలేకపోతున్నారు. సో అలాంటివి కనుక మనం మేడ్ ఇన్ ఇండియాగా రూపొందితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కదా. సో ఆ విధమైన రీసెర్చెస్ ఏమైనా ఉన్నాయా? 13 crores మెషిన్ అయినా కానీ చాలా కాస్ట్ చేస్తుంది. అంటే ల్యాండింగ్ ప్రైస్ ఏం తీసుకోవట్లేదండి హాస్పిటల్స్, ఎస్పెషల్లీ మా హాస్పిటల్. జస్ట్ కాస్ట్ అంటే ఈచ్ ఇన్స్ట్రుమెంట్ $3,000, అది 12 కేసులకు మాత్రమే వాడచ్చు. సో పేషెంట్కి ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది. సో కాస్ట్ వాడుతున్నారు. మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, యూకే, యుఎస్, తర్వాత పీజీఐ వీళ్ళందరితో కలిసి వైభవ్ అనే ఒక ప్రోగ్రామ్ చేశారండి. అందులో రోబోటిక్ కోసం మమ్మల్ని ప్యానలిస్ట్గా పెట్టారు. ఈ ఐఐటి, ఎన్ఐటి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ తోటి కలిసి రోబోటిక్ ఇండియన్, మేడ్ ఇన్ ఇండియా ఫర్ ఇండియన్స్ అండ్ ఫర్ ఎవ్రీవన్ అలాంటి రోబో తయారు చేయడానికి ఒక రీసెర్చ్ వైభవ్ అనే ప్లాట్ఫామ్ మీద ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇందులో డిఫరెంట్ ప్యానలిస్టులు జూమ్లో కలిసి ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హౌ టు డూ ఇట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో బట్ రీసెర్చ్ ఈ కోవిడ్ రావడం వలన మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ ఆర్ గోయింగ్ ఫర్ కోవిడ్. బట్ ప్రాబ్లీ ఇది సెటిల్ అయ్యాక మేబీ అగైన్ ఇట్స్ ఇనిషియేటెడ్, బట్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. IIT and other people are doing it. ఓకే. సో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో లాస్ట్ 10 yearsలో ఇట్లాంటి అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీతో ఎన్నో కేసెస్ ని డీల్ చేసి ఉంటారు సార్. వాటి సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది? లాస్ట్ 10 yearsలో 3,500 కంటే ఎక్కువగా చేసామండి రోబోటిక్ సర్జరీస్. సో ఇందులో ఓవరాల్గా 95% సక్సెస్ రేట్ ఉన్నాయి. మిగతా కేసెస్ కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్, క్యాన్సర్ జబ్బు ఎక్కువ ఉండడం వలన, కాంప్లికేటెడ్ టైం ఉండడం వలన 2%లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అంటే ఇయర్లీ ఒక 1000 చేస్తే అందులో 2% పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ 98% ఆల్మోస్ట్ సక్సెస్ అవుతున్నాయి. అండ్ కన్వర్షన్ అంటే రోబోటిక్ సర్జరీ నుంచి మళ్ళీ ఓపెన్ సర్జరీ కన్వర్ట్ చేయడం ఈజ్ లెస్ దాన్ 2%. అంటే ఎందుకంటే సర్జరీ చేసే ముందే కేస్ సెలెక్షన్ ప్రాపర్గా చేసుకొని చేస్తున్నాము. సో ఓవరాల్గా డిశ్చార్జ్ టైం యావరేజ్ ఈజ్ 2 to 3 days. ఓన్లీ కాంప్లికేటెడ్ కేసెస్, కొన్ని అబ్డమెన్ కేసెస్ మోర్ దెన్ 15 days అవుతాయి. బట్ అదర్వైజ్ యావరేజ్ డిశ్చార్జ్ రేట్ ఈజ్ 2 to 3%. యావరేజ్ టైమ్ టు రిటర్న్ టు వర్క్ ఈజ్ అరౌండ్ 2 weeks. ఓకే. సో అంటే సక్సెస్ రేట్ విషయానికి వస్తే 98% ఆఫ్ కేసెస్ సక్సెస్ గానే ఉంటున్నాయి. కాంప్లికేషన్స్ విషయానికి వస్తే ఓవరాల్ కాంప్లికేషన్ రేట్ ఎలా ఉంటుంది సార్? యూజువల్గా ఈసోఫాగస్, లంగ్ ఇలాంటి వాటి, థైరాయిడ్, తర్వాత ఇలాంటి వాటికి ఎక్కువగా ఉండకూడదని. కొన్ని కేసెస్ లైక్ ప్యాంక్రియాస్ కేసు ఇలాంటి వాటికి కొంచెం స్టే ఎక్కువగా ఉంటుంది అండ్ టైమ్ టు డిశ్చార్జ్ కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ జనరల్ కేసెస్ లైక్ గైనిక్ క్యాన్సర్స్ ఇలాంటి వాటికి మోర్ దెన్ ఆల్మోస్ట్ 100% రిజల్ట్స్ ఉన్నాయి. థైరాయిడ్కి, తర్వాత యూట్రైన్ క్యాన్సర్కి ఇలాంటి వాటికి 100% రిజల్ట్స్ ఉన్నాయండి. ఓకే రైట్. థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు స్టూడియోకి వచ్చి అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీకి సంబంధించి ఎంతో అవేర్నెస్ కల్పించారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్. థ్యాంక్ యూ. రైట్. ఇది ఇవాల్టి హెలో డాక్టర్. కీప్ వాచింగ్. నమస్తే.